విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయ నమః. ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 3వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. నూతన వస్త్ర వాహన ఆభరణ ప్రాప్తి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏ పని చేపట్టినా వాయిదా పడుతూ ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడి చదివితేనే కానీ మంచి మార్కులను సాధించలేరు. విద్యపై ధ్యాస తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించడం లేదా విదేశాల్లో ఉద్యోగం లభించడం వంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలయ్యే అవకాశం ఉంటుంది. నివాస స్థలానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు లేదా విదేశాలకు బదిలీలు అవుతాయి. కార్యాలయాల్లో చిక్కులు చికాకులు అధికంగా ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి లేదా విదేశాలకు వెళ్లే వారికి అక్కడ స్థిరపడే అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావు అని వదిలేసిన బాకీలు ఈ మాసం వసూలు అవుతాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి విదేశీ సంబంధాలు కుదరడం లేదా దూర ప్రాంతాలలో ఉద్యోగం రావడం వంటి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులు కోర్టు వ్యవహారాలలో చిక్కుకున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీనరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.